దయగలగాలి కదా మీకు. ఒక సీజన్ పోతే లక్షల ఎకరాలలో పంటలు పండితే రైతులు ఎంత సంబరపడతారు, ఎంత సంతోషపడతారు. ఉన్న నీళ్ళ నీయనికి చేత కాకపోయా మీకు, కాళేశ్వరం నీళ్ళ నీయకి మనసు ఒప్పుకోకపోయా, నార్లాపూర్లో నీళ్లున్నాయి ఇవ్వండి అంటే మనసు ఒప్పుకోకపోయా. అరే ఉన్న పంపుల కాడికన్నా నార్లాపూర్ నింపి పెట్టండి బాబు అంటే నింపనికే కూడా మనసు వస్తలేదు వీళ్ళకి. నీళ్ళంటూ ఆడ నిలిస్తే భూగర్భ జలం పెరుగుతుంది, పక్కలే ఎల్లూరు రిజర్వాయర్ ఉంటుంది. నార్లాపూర్ ఎల్లూరు ఇట్లే ఉంటాయి పక్కలో, మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది అంతే. మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది. అది ఫుల్ అయితే ఆటోమేటిక్గా వాటర్ ఇవతలకి వచ్చేస్తుంది. ఎల్లూరుకి వచ్చిందంటే అదే వాటరు. ఇప్పుడు బ్యూటీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. ఈ సిస్టమ్ నీళ్లు దాని ద్వారా పోవచ్చు, ఆ సిస్టమ్ నీళ్లు దీని ద్వారా పోవచ్చు. అట్లా డెవలప్ అయి ఉన్నాయి సిస్టమ్స్. సో అద్భుతంగా వాడుకోవచ్చు. నీకు ముందలు ఉండేటువంటి పని ఎక్కడన్నా సరే ప్యాకేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అంటే అది నార్లాపూర్ ఏదుల 2 రిజర్వాయర్ల మధ్యలో ఉండేటువంటి కెనాల్కు సంబంధించినటువంటి వరకు, అందులో టనల్ అయిపోయింది కానీ కెనాల్కు సంబంధించినటువంటి వరకు టనల్ ఎంట్రీ ప్రవేశంలో కొద్దిగా మిగిలి ఉంది. టనల్ ఎంట్రీ పాయింట్, కెనాల్ వచ్చి టనల్ ఎంట్రీ అయ్యేటువంటి ఆ పర్టికులర్ పాయింట్ 8 కిలోమీటర్స్ మిగిలింది. ఈ 8 కిలోమీటర్స్ టోటల్ కెనాల్ డిజైన్ ప్రకారంగా సెక్షన్ అంటాం మనం. ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా ఈ సెక్షన్, దీన్ని సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ ప్రకారంగా చేయడానికి ఒకవేళ సమయం ఎక్కువైతుంది అనుకుంటే బాక్స్ కటింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏం చేస్తాం మనం, మెయిన్ కెనాల్తో నీళ్ళు తీసుకొని పోయేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆదుర్ద ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నీళ్ళు ఇస్తే ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ కటింగ్ కొడతాం. అంటే డెప్త్కు ఎంతవరకు అయితే డెప్త్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కు పైనుంచి కిందికి బాక్స్ కటింగ్ కొట్టేస్తాం. దాని నుంచి నీళ్ళు పోతాయి, పని నడుస్తుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 8 కిలోమీటర్స్ బాక్స్ కటింగ్ కొట్టైనా సరే నీళ్ళు ఇవ్వచ్చు. దీనికి మీరు 2 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఇతర పనులు కూడా అంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు. అది మేము ఒత్తుకుంటున్నటువంటిది. సో నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే ఆ పండించినటువంటి పంటలు కొనక, కొంటే ధాన్యం ఎత్తక, ఎత్తితే లారీలలో నింపక, నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక, ట్రక్ షీట్ జనరేట్ కాక, రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే 4 ఎకరాల లోపు ఇచ్చిన ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. ఇక మార్చి 31 వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట. మార్చి 31 అయిపోయినాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించాయి. మన్నించండి రైతులు, మన్నించండి, ఆలస్యమైంది, మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే. మన్నించండి అంటే క్షమించమనే కదా, చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పి. సగం కూడా కాలేదని మేం కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడని లెక్క చెప్పినా? మొత్తం పండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన, ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత? ఇస్తున్నారు అసలు బోనసు? ఇయ్యదలుచుకున్నారా బోనసు? ఇవ్వరు. అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తారు. మరి ఇవేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా, ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తారు. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. అన్నీ మాట్లాడింది మీరే, అన్ని ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దుంకులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడి వాళ్ళం, ఇంత లావాళ్ళం అని చెప్పుకున్నది మీరే. మరి ఏం లేవు, కేసీఆర్ ఏం మిగిలేకుండా పోయినా చేతగాని మాటలు మాట్లాడుతున్నది మీరే.
ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100కి 100 ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం. ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా. ఓ మూసీతోనా, ఒక హైడ్రాతోనా, ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది, డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే, మీరు ఎక్కిన చెట్టు కొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు దీనికి. ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చాతగాంతనము, ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలు అంటున్నారు ఆ మాట. ఇక మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని చెప్పి. అందువల్ల తక్షణ ఫలితం ఇచ్చేటువంటి విధంగా పనులు చేపట్టాలి. మీరు తక్కువ డబ్బుతోన ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టాలి. రేపు 7 తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లు. ఎందుకంటే ఈ కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి ట్రిబ్యునల్ మొత్తం తన యొక్క విచారణను పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి టైంకు మేము లేవు, మీరున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సాగునీటి, ప్రత్యేకంగా కృష్ణానది జలాల ప్రయోజనాన్ని తెలంగాణ కోసం కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది. రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు, అది మా హయాంలో కావచ్చు, ఇలా మీరు కావచ్చు, వీటికి సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి విధంగా ఏం చేస్తే సరిపోతుందో ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఇక రాజకీయ విమర్శలు పోయినంతకాలం 1.5 ఏళ్ళ అయిపోయింది. ఇంకా కేసీఆర్ను తిడతాం, ఇంకా కేసీఆర్ మీద మాట్లాడతాం, ఇంకా అప్పులు మాట్లాడతాం, ఇక ఆఖరికి కేసీఆర్ మరణాన్ని దినాంగం కోరుకుంటాం, జపం చేస్తామంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలి. థ్యాంక్ యూ. 7వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉండాలి కదా. ఏ వ్యూహంతో మీరు పోతున్నారు అనేది మీరు స్పష్టం చేయాలి కదా ప్రజలకు. అవసరమైతే ఇక్కడ అఖిలపక్షాన్ని పిలవండి అర్జెంటుగా. కృష్ణానదీ జలాల విషయంలో జరిగిన తాత్సారానికి కారణమైంది, కేంద్రం అవలంబించిన విధానం ఏంది, గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ఉండిన కారణంగా ఇవాళ మనం కోల్పోతున్నటువంటి వాటా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేము చెప్తాం. వాళ్ళకు అవగాహన ఉండాలి కదా, ముందుకు పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎట్లా నెరవేర్చాలనేటువంటి విషయంలో. దేనికోసం? బార్డర్స్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం విజిలెంట్గా ఉండాలి. అటువంటి వస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా. బార్డర్ ఇప్పుడే ఉందా? మా ప్రభుత్వం ఇప్పుడు కూడా బార్డర్ ఉంది కదా, కొనుగోలు చేసింది మేమే కదా. మరి ఆనాడు ఎందుకు మేము దీన్ని బూచిగా చూపలేదు? ఇక్కడ ఉంటే ఫటాఫట్ బ్రహ్మాండంగా రియాక్ట్ అయినాం, మా అధికారులు రియాక్ట్ అయినారు. ఎక్కడ అటువంటి దానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టం చేసేసినాం. వీళ్ళంతా విజిలెంట్గా ఉండాలి కదా. అంత విజిలెంట్గా ఉండి ప్రయోజనం కాపాడాలనేటువంటి ఆ తహత వీళ్ళకు ఉండాలి కదా. అది లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం అది.